వెల్కమ్ బ్యాక్. ఇక ప్యారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2024లో భారత ప్రస్థానం ముగిసింది. ఒక రజతం 5 కాంస్య పతకాలతో విశ్వ క్రీడల భారత బృందం తమ పోరాటాన్ని ముగించింది. ఈసారి స్వర్ణకాంతులు లేకుండానే భారత అథ్లెట్లు వెనుదిరిగారు. కనీసం 2 అంకెల పతకాలైనా సాధిస్తుందన్న అంచనాలతో ప్యారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన టీమిండియా అథ్లెట్లు అరడజన్ పతకాలకే పరిమితమైపోయారు. దీంతో 10 పతకాలకు పైగా సాధించాలన్న కల మరో ఒలింపిక్స్ కు వాయిదా పడింది. టోక్యో వేదికగా జరిగిన గత ఒలింపిక్స్ లో భారత్ కు 1 స్వర్ణం 7 పతకాలు వచ్చాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే టీమిండియా చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఈసారి కూడా ఆ రికార్డు బద్దలు కాలేదు. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో 1 పతకం తక్కువగానే భారత పతక ప్రయాణం ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న నీరజ్ చోప్రా ఈసారి 2వ స్థానంలో నిలిచి రజత పతకంతోనే తను సరిపెట్టుకున్నారు. దీని ద్వారా వరుసగా 2వసారి ఎడిషన్లలో పతకాలు సాధించినటువంటి ప్రత్యేక ఫిట్ గా నీరజ్ చోప్రా సాధించినటువంటి పరిస్థితి. అదేవిధంగా యువ రేంజ్లర్లో అమన్ సెహరత్ భారత్ కి 6వ పతకాన్ని అందించారు. పురుషుల రెజ్లింగ్ పిస్టైల్లో 57 కేజీల విభాగం అతనిపై అనర్హురాలైంది. అయితే ఇక్కడ వినేష్ ఫోగట్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువరిస్తే తనకి మరో పతకం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. వినేష్ ఫోగట్ తీర్పుతోని భారత్ కి 8 పతకాలు వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంది. ఈసారి 6 పతకాలతోనే భారత్ సరిపెట్టేందుకు కూడా మనం చెప్పుకోవచ్చు.